నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. జూన్ 4వ తేదీ తర్వాత వైసీపీ ప్రభుత్వం తిరిగి మరలా రెండోసారి అధికారంలోనికి రాబోతుందని అందులో సందేహం లేదని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణెం హనుమిరెడ్డి అన్నారు. అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయానికి బుధవారం హనుమిరెడ్డి రాగా అద్దంకి నియోజకవర్గంలో ఉన్న పలు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు హనుమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మే 13వ తేదీన జరిగిన ఎన్నికల గురించి, గ్రామాలలో పోలింగ్ సరళి గురించి చర్చించారు. ప్రతిపక్ష పార్టీల వారి మాటలెవరూ నమ్మవద్దని, తిరిగి మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి రాబోతుందని వైసీపీ నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని హనుమిరెడ్డి భరోసా ఇచ్చారు. తను కూడా అద్దంకి నుంచి గెలవబోతున్నారని కార్యకర్తలు చెప్పారు. అద్దంకి మండలంలో ఈ వేసవిలో ఎక్కడ త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారని, ఎక్కడైనా త్రాగునీటి కష్టాలు ఉంటే పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకుని రావాలని ఎంపీడీఓ సత్యనారాయణ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ జ్యోతి అధ్యక్షతన మండల పరిషత్ సాధారణ సమావేశం జరిగింది. సమావేశానికి ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరై వారి నివేదికను అందించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ వేసవిలో ప్రధానంగా త్రాగునీటిపై దృష్టి పెట్టారని, ఎక్కడా నీటి సమస్య అనేది రాకుండా ఉండే విధంగా చేతి పంపులన్నీ రిపేర్లు చేయించి వాడుకలోకి తీసుకుని వచ్చారని, శివారు గ్రామీణ ప్రాంతాలలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరపున వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేయిస్తున్నారన్నారు. బుధవారం జరిగిన మండల పరిషత్ సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా వ్యవసాయం, విద్య, వైద్యం, త్రాగునీటి ఇతర అంశాలపై అధికారులు వారి తరపున ఏమి చేస్తున్నారో వివరించారని ఎంపీడీఓ సత్యనారాయణ చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రధాన అంశాలేమీ చర్చించలేదన్నారు. అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఉదయం 11 గంటలకి అద్దంకి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచులు, మండల స్థాయి అధికారులు హాజరై ఉన్నారు. ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సందర్భంగా రివ్యూ జరగలేదు. దీనికి సంబంధించి ఏఆర్డబ్ల్యూఎస్ వారు ఈ వేసవికాలం సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నిటి కూడా ప్రజా సభ్యులందరికీ కూడా వివరించారు. అలాగే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారు రాబోయే రోజుల్లో జూన్ 12 నుంచి తెరిచేటటువంటి స్కూల్స్లో పిల్లలందరినీ చేర్చేటట్లుగా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేసి ఉన్నారు. అట్లాగే ఏఈపీఆర్ కూడా వారికి సంబంధించినటువంటి వివరాలని తెలియజేసి ఉన్నారు. కాబట్టి గమనించవలసిందిగా కోరుతున్నాను. అద్దంకి ఆర్టీసీ డిపో నందు ఇటీవల స్లాబ్ పెచ్చులు ఊడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అద్దంకి ఆర్టీసీ డిపో నిర్మించి దాదాపు 35 సంవత్సరాలు కావస్తుండగా శిథిలావస్థకు చేరి వర్షాలు పడినప్పుడల్లా ఏదో విధంగా స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. జూన్ నెలలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు హడావుడిగా పెచ్చులు రాలిన చోట తిరిగి మరలా రీమోడలింగ్ పనులు చేయిస్తున్నారు.
గతంలో ఆర్టీసీ నూతన భవనం పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు అధికారులు అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ను బాపట్ల జిల్లాలో ఎంపిక చేయగా పలు కారణాల వల్ల పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఆర్టీసీ బస్టాండ్ను రీమోడలింగ్ కంటే నూతన భవనం నిర్మిస్తే బాగుంటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ బెల్లం రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఇటీవల అనుకోకుండా అద్దంకి ఆర్టీసీ బస్టాండ్లో స్లాబ్ పెచ్చులు ఊడిపోయి క్రింద పడ్డాయని, ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద గండం తప్పిపోయిందన్నారు. తక్షణమే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి అంచనాలు వేయించి రీమోడలింగ్ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. 50 మంది సిబ్బందికి ప్రయాణికులకు తెలియజేయనదనగా మొన్న కొన్ని బస్టాండ్లో పెచ్చులు ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలాగనే ఆ యొక్క పెచ్చుల్ని అన్నీ కూడాను ఊడగొట్టి లూజులు చోటలా కొట్టేసేసి దాన్ని వేగవంతంగా ప్రయాణికులకు అనుకూలంగా బస్టాండ్ భవనాన్ని నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ ఆల్. బస్టాండ్లోని ఆ స్లాబ్లో లోపాలన్నీ సరిచేసేసి వాటన్నిటిని చచ్చు ఉన్నదాన్ని తీసేసి మొత్తము నీట్గా పైన కూడా ఒక బెత్తమందాన స్లాబ్ వేసేసి ప్రయాణికులకు అనుకూలంగా తయారు చేయడం జరుగుతుంది. ఇది వేగవంతంగా జరుగుతుంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడమైనది. కావున మీరంతా కూడాను హ్యాపీగా ప్రయాణం చేయవచ్చని, ఎలాంటి భయం అవసరం లేకుండా ట్రావెల్ చేయవచ్చని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. అద్దంకి మండలంలో జరిగే జాతీయ ఉపాధి హామీ పథకం పనులను మండలం పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలందరూ వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కూలీ నగదు కూడా ప్రతివారం చెల్లిస్తున్నారని ఉపాధి హామీ పథకం ఏపీఓ గాయత్రీదేవి అన్నారు. అద్దంకి మండలం వేలమూరిపాడు, నాగులపాడు గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను బుధవారం ఏపీఓ గాయత్రీదేవి పరిశీలించారు. మాస్టర్ పుస్తకాలు తనిఖీ చేసి ఎంతమంది కూలీలు ఉపాధి హామీ పనులకు వస్తున్నారో విచారించి కూలీలకు ఏపీఓ పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ వేసవిలో ఎస్సీ ఎస్టీలకు పనులు కల్పించాలన్న లక్ష్యంతో ఉపాధి హామీ పనులను ప్రారంభించగా మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో సుమారు 5,000 మంది పనులు చేస్తున్నారని, వీరందరికీ పెండింగ్ లేకుండా ప్రతి వారం ఎంతవరకైతే పనులు చేస్తారో అంత కూలీ నగదు జమ చేస్తున్నారని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొత్త జాబ్ కార్డులు జూన్ 4వ తేదీ తర్వాత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎండలు విపరీతంగా ఉన్నందున ఉపాధి హామీ పని కూలీలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు వరకే పనులు చేసుకుని ఇంటికి వెళ్లాలని తెలిపారు. అద్దంకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీలో పనిచేసే ఉపాధి కూలీలందరికీ నమస్కారము. మనకి ప్రస్తుతం 24 గ్రామ పంచాయతీల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. అందరూ ఈ రోహిణీ కార్తె వచ్చింది, ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మీరు ఉదయమే ఎర్లీగా 6 గంటలకల్లా వచ్చేసి 10:30 వరకు వర్క్ చేసుకొని వెళ్ళినట్లయితే మీకు ఎండ వడదెబ్బ తగలకుండా ఉంటుంది అనేది ఒకటి చెప్తున్నాము. తర్వాత పని దగ్గరికి వచ్చేటప్పుడు మనిషికి 2 లీటర్లు మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. మనకి ప్రభుత్వం ఇచ్చిన రేటు కొలతల ప్రకారం 300 రూపాయలు ఇవ్వమని మనకి చెప్పారు. కానీ మనం కొలతలు ప్రకారమే మనం పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. యావరేజ్గా ఇప్పటి వరకు మన మండలంలో 260 రూపాయల వరకు పని అమౌంట్ ప్రతి కూలీకి పడుతుంది. డబ్బులు కూడా
గవర్నమెంట్ నుంచి పెండింగ్ అంటూ ఏమీ లేదు. లాస్ట్ వీక్ వరకు అందరికీ డబ్బులు కూడా పట్టడం జరిగింది. మనకి 10,000 జాబ్ కార్డు మన మండలంలో ఇచ్చినట్లయితే 5,500 జాబ్ కార్డు హోల్డర్స్ మన పనికి వస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఇది పని పెట్టడం జరిగిందండి. కానీ మన మండలంలో అనుకున్నంతగా ఎస్టీలు రావట్లేదు, ఎస్సీలు పర్వాలేదు, బాగానే వస్తున్నారు. కాబట్టి దీన్ని వినియోగించుకొని ప్రతి జాబ్ కార్డు ఉన్న ప్రతి హోల్డరు, ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా మన పనికి వచ్చి దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. నీటి నిల్వ, నీటి సంరక్షణ పనులు మనం చేపడుతున్నాము. ఇవే కాకుండా పండ్ల తోటల పెంపకానికి సంబంధించి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మన మండలానికి మొత్తం 250 ఎకరాలు ఇచ్చారు. కాబట్టి ప్రతి సన్నకారు చిన్నకారు రైతు 5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా మన ఆఫీసు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మాట్లాడినట్లయితే వాళ్ళు మీ వివరాలు తీసుకొని వచ్చినట్లయితే మీరు ఏ పంట వేసుకుంటారో ఆ పంటకు సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేసి ప్రభుత్వానికి పంపించి శాంక్షన్ చేయిస్తాము. జూన్ 4వ తేదీ ఎలక్షన్ కూడా అయిన తర్వాతే కొత్త వారికి జాబ్ కార్డులు ఇవ్వడం కానీ కొత్త వరకు శాంక్షన్ చేయడం కానీ చేయగలుగుతాము. పనికి మాత్రం జాబ్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ రావచ్చు. అందరికీ నమస్కారము. ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా మన మండల ఆఫీస్లో సంప్రదించారు. ఈరోజు ఎక్కడెక్కడ మీరు పరిశీలించారు? ఈరోజు నాగులపాడు, వేలంబూరుపాడు గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న సమయంలో వెళ్ళి మాస్టర్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. కూలీలు కూడా అందరూ 6 గంటలకు వచ్చి 10:30 వరకు ఉండి కొలతల ప్రకారం పనులు చేసుకొని వెళుతున్నారు. గమనించడమైనది. మిగతా అన్ని జీపీల్లో కూడా అలాగే వర్క్ చేయాలని కోరుతూ మీ ఏపీఓ. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.